అమ్మ పేరు సింగమ్మ. అయితే ఆమె కొన్ని నెలలుగా మెడ కింద పెద్ద గడ్డి ఉండేది. 11 సంవత్సరాల నుంచి గడ్డి ఉండేది. 11 సంవత్సరాలుగా ఆ మెడ కింద పెద్ద గడ్డ ఒకటి ఉండేది. తిరిగమ్మ చూపి, ఆ గడ్డ చూపి. భయంకరంగా ఈ మెడంతా కూడా బూడిపోయి మొత్తం చాలా పెద్ద గడ్డ, కిలోకు పైగా గడ్డి ఉండేది అనమాట. అయితే డాక్టర్లు చూపించినప్పుడు డాక్టర్ అన్నాడు, ఇది ఆపరేషన్ చేయాలమ్మా, గడ్డంతా ఆపరేషన్ చేస్తే దాదాపు 70,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. తగ్గచ్చు తగ్గపోవచ్చు, చాలా వరకు ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది, మాట కూడా రాదు, మాట కూడా పడిపోతుంది అని చెప్పని డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే ఇవి ఎన్నో విధాలుగా ఎన్నో సంవత్సరాలుగా 11 సంవత్సరాల నుంచి భయంకరమైన నరకయాతన అనుభవిస్తున్నప్పుడు, ఎవరికి చెప్పుకోలేక మనోవేదంతో కృంగిపోతున్నప్పుడు ఆ పక్కన సహోదరి విజయరత్నం గారు సహోదరి సింగమ్మ గారికి చెప్పారనమాట, అమ్మా పలానా దగ్గర ప్రేయర్ జరుగుతుంది, మన స్వస్థ ప్రార్థన ప్రేయర్ ల్యాండ్ నందు రత్నాకర్ అయ్య గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, మరి మీరు రండి అని ఆ సహోదరిని తీసుకురావడం జరిగింది. అది తీసుకొచ్చినప్పుడు ఆమె చాలా పెద్ద గడ్డతోటి వచ్చి, అయ్యా నాకు ఇట్లా గడ్డ ఉంది, ఒకసారి మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రభు నామాన్ని బట్టి ఆమె ప్రేరాలేసి ప్రార్థన చేసినప్పుడు ప్రభు సంపూర్ణంగా ఆ కిలో గడ్డ నుంచి సంపూర్ణంగా ఆమెను స్వస్థపరిచి ఈరోజు ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయింది. ఆమె మాట స్పష్టంగా వస్తుంది. చాలా ఆరోగ్యంగా ప్రభు కృపను బట్టి దేవుడు స్వస్థపరిచాడు. ఈరోజు మన మధ్యలో సజీవంగా సింగమ్మ గారు ఉన్నారు. స్వస్థపరిచిన యేసయ్యకే సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును.